నమస్తే, నేను మీ సూర్య. దేశంలోని పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. బంగారం కొనొద్దని, అదేవిధంగా ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించమని చెప్తూనే బంగారం మీద ఉండేటువంటి ఇంపోర్ట్ డ్యూటీ అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. వీటన్నిటికీ కారణం ఏంటి? ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ముఖ్యంగా ఈ పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ అనేటువంటి ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల మీద పడుతుంది. మన దేశంలోనే కాకుండా అనేక దేశాలు ఇలాంటి చర్యలు చేపట్టారు. ఇప్పుడు మన దేశంలో కూడా మనం దాన్ని చేపట్టవలసి వస్తుంది. ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని కాపాడడానికి, అలాగే మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఏంటి అనేటువంటి వివరంగా ఒకసారి చూస్తే, ఎప్పుడైతే మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి దేశము కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇది గ్లోబలైజ్డ్ వరల్డ్ అంటాం. అంటే ఏ చిన్న దేశమైనా సరే ఆధారపడాల్సిందే, ఏ చిన్న దేశం మీద అయినా సరే, ఎంత పెద్ద దేశమైనా సరే ఆధారపడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటువంటివి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లిథియం అయాన్ అనేటువంటిది ఎక్కడ మనకు దొరుకుతుంది, ఆ మెటీరియల్ అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే బొలీవియా, చిలీ, అర్జెంటీనా అటువంటి చిన్న చిన్న దేశాల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆ దేశాలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. సో అమెరికా లాంటి దేశాలు, లేదా ఇండియా, చైనా కూడా ఆ దేశాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితినే గ్లోబలైజేషన్ అంటాం. సో ఇలాంటి సమయంలో ప్రతి దేశానికి అవసరమైనటువంటివి ఫారెక్స్ రిజర్వ్స్. అంటే ఫారెన్ కరెన్సీస్తో రిజర్వ్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. అంటే డాలర్స్ కావచ్చు, లేదా రష్యన్ రూబెల్ కావచ్చు, లేదా పౌండ్స్ కావచ్చు, స్టెర్లింగ్ కావచ్చు, ఆర్ జపనీస్ యెన్ కావచ్చు. ఇలా ఒక 5-6 రకాల ఫారెన్ కరెన్సీస్ని ప్రతి దేశము స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. ఇవి ఎలా వస్తాయంటే, మనం ఎప్పుడైతే మన వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తామో వాళ్ళు డాలర్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది, రష్యన్ రూబెల్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మన ఇండియన్స్ ఎవరైతే విదేశాల్లో పనిచేస్తుంటారో వాళ్ళు పంపించేటువంటివి కూడా మనకి ఫారెన్ కరెన్సీస్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖతర్, దుబాయ్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క వర్కర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సంపాదించిన డబ్బులన్నీ కూడా ఆ దినార్లు అనేటువంటి మనం పంపిస్తే అవి మనం స్టోర్ చేసుకుని ఇక్కడ రూపాల్లో మనకి రూపీల్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకి ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీస్ అనేటువంటివి మన దేశంలో స్టోర్ చేయబడతాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ప్రపంచంలో ఏ వస్తువు కొనాలన్నా సరే మన రూపాయితో మనం కొనలేం. మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ కరెన్సీస్ని ఉపయోగించుకునే మనం ఏ వస్తువునైనా కొనగలం. అది ఫ్యూయల్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకే వస్తువులైనా కావచ్చు.